బీఈడీ కాలేజ్లో చేరేందుకు నిర్వహించిన ఎడ్సెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఇవాళ జరగనుంది. నిజానికి ఈ ప్రక్రియ నిన్ననే జరగాల్సి ఉంది. ఈసారి ఎడ్సెట్లో 30,944 మంది క్వాలిఫై అయ్యారు. వాళ్ళు 17,155 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఎవరికైతే సీట్ అలాట్ అవుతుందో వాళ్ళు ఈ నెల 14లోగా సదర్ కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ రోజు ఎడపల్లి ఎస్ఐ రమ రోడ్డుపై హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులను ఆపి వారి చేతికి రాఖీ కట్టి చాక్లెట్ పంపించేసింది. ఇక నుంచి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఓ తమ్ముడికి అక్కలాగా విన్నవించింది. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు 2 గేట్లను 5 అడుగుల మేర ఎత్తారు. 16,200 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు శ్రీశైలానికి కూడా వరద క్రమంగా పెరుగుతుంది. నేడు ప్రధాని మోదీ బెంగళూరు మెట్రో లైన్, ఎల్లో లైన్, వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. దాదాపు 4 గంటల పాటు ప్రధాని పర్యటన కొనసాగనుంది. ఉదయం 10:30 ఆయన బెంగళూరు చేరుకుంటారు. హన్మకొండ జనగామ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలో నిజామాబాద్ జిల్లా అథ్లెట్లు సత్తా చాటి మొత్తం 14 పథకాలు సాధించారని అధ్యక్ష కార్యదర్శులు రత్నాకర్ రాజాగౌడ్ తెలిపారు. వివిధ పోటీల్లో బస్సి జయపాల్, మోతిలాల్, డి సత్య, నవీన్ బంగారు పథకాలు సాధించారన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 2 అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి శనివారం తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన చాకలి రాజు, ఉదారి నాగేష్, కామారెడ్డి జిల్లాకు చెందిన కర్రెలింగం కలిసి ఉమ్మడి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 13, 14, 15 తేదీల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్ సహా జిల్లాలో వానలు దంచుకొడుతున్నాయి. అటు ఏపీలో అల్పపీడన ప్రభావంతో రేపటి నుంచి 14 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.